అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం భగవద్గీతలో మొదటి అధ్యాయంలో ఫస్ట్ శ్లోకము మరియు భావము తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అత ప్రథమోऽధ్యాయః. అర్జున విషాదయోగః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః. మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః. మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఇప్పుడు ఈ శ్లోకానికి భావం తెలుసుకుందాం. ధృతరాష్ట్రుడు ఇలా అడుగుతున్నాడు: ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో అసలు కురుక్షేత్రం ఎలా ఏర్పడిందంటే, కురు మహారాజు ఆ క్షేత్రంలో ఒక పెద్ద యజ్ఞం చేశారంట. అప్పుడు ఆ ప్రదేశానికి కురుక్షేత్రం అని పేరు వచ్చింది. సమవేతాయుత్సవ, అక్కడ అందరూ సమావేశమయ్యారు కదా. అక్కడ నా తనయులు పాండవులు ఏం చేస్తున్నారు సంజయ అని ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు. శ్రీకృష్ణుడు పాండవుల వైపు అన్నాడు. అంటే శ్రీకృష్ణుడు ఎప్పుడు ధర్మం వైపే ఉంటాడని ధృతరాష్ట్రుడికి తెలుసు. కానీ తన తనయుల మీద ప్రేమతో ఏమైనా అవుతుందేమోనని ఆందోళన చెందుతున్నాడు. ఇది ఈ శ్లోకానికి భావము.